పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని తెలిసినా దాన్ని సమర్థించుకొచ్చేవాళ్ళు మన దేశంలో ఉన్నారు. మత పిచ్చతో. భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే మనకి పాకిస్తాన్ పనికొస్తుందన్న ఉద్దేశంతో, అవసరమైతే భారత్‌ని పాకిస్తాన్‌గా మారుద్దామని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్న మూర్ఖులు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక భావన ఉంది. ఆ భావన పాకిస్తాన్ గ్రహించింది త్రూ నెట్వర్కింగ్ సిస్టమ్స్ ద్వారా. ఏంటంటే పాకిస్తాన్‌లో ఉట్టి తీవ్రవాదం తప్ప మరేమీ తయారు కాదు. ఉత్పాదకత ఉండదు, ఉత్పత్తి ఉండదు, విద్య ఉండదు, వ్యాపారం ఉండదు. వాళ్ళందరూ తీవ్రవాదానికి తప్పి దేనికి పనికిరారు అన్నటువంటి. దాన్ని కవర్ చేయడానికి గాను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, ఇప్పుడు మొన్న గనక యుద్ధంలో ఓడిపోయి గెలిచినట్టు, క్రికెట్‌లో ఓడిపోయి గెలిచినట్టు ఎట్లయితే సోషల్ మీడియా ప్రచారాల ద్వారా మానసిక సంతృప్తి పరిచేలా ప్రయత్నం చేసుకొచ్చిందో, సేమ్ తరహా ఎత్తుగడ ఇప్పుడు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా వస్తున్నాయి. నాకే అర్థం కాలేదు. ఎవరైతే హిందుత్వవాదులు, జాతీయవాదులు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకించి ఈ పోస్టులు వస్తున్నాయి. ఎట్లాగా నేను గత 4, 5 రోజుల నుండి చూసి ఆశ్చర్యపోతున్నాను అనమాట. పాకిస్తాన్ జర్మనీతో టై అప్ అయి €114 మిలియన్ డీల్ అట డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద. ఇంకొక దేశంతో చైనాతో టై అప్ అయ్యి $100 మిలియన్ అట. ఇంకో దాంతో $200 మిలియన్ అట. వాడి దగ్గర ఈడ్చిపెడితే అంతే, బడ్జెట్టే దిక్కులేదు, చేతికి డబ్బులు లేవు, వాడికి అడుక్కు తింటున్నాడు, అమెరికా వాడు ఇచ్చిన డబ్బుల మీద ఆధారపడుతున్నాడు. ఇన్ని దేశాలతో టై అప్ అవడానికి వాడి దగ్గర ఏముందని అంటే ఈ ప్రచారం నాకే వస్తున్నాయి అంటే మిగతా వాళ్ళకి ఎంతమందికి వచ్చి ఉండాలా? దట్ మీన్స్ ఈ ప్రచారపు దీన్నే మేబీ ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులకు కూడా తీసుకొచ్చి పాజిటివ్ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.